రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమారెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, జూపాలి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు తదితర ఉన్నతాధికారులు వీసీలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ నుండి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోలు కేంద్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గన్నీ బ్యాగులు హమాలీల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. సమస్య తీవ్రతను గుర్తించి జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సీఎం సూచించారు. మొక్కజొన్న పంట అధికంగా పండే జిల్లాల్లో కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోలు పురోగతిపై ఎప్పటికప్పుడు సీఎస్ కు నివేదికలు పంపాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను ముందస్తుగానే అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారి నియమించాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక అధికారి నియమించాలని ఆదేశించారు. ప్రతి రైస్ మిల్లు వద్ద ఒక బాధ్యతాయుతమైన అధికారి నియమించి పర్యవేక్షణ చేయాలని, మిషన్ మోడ్ లో పనిచేస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి మాట్లాడుతూ ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉందని, మొక్కజొన్న కొనుగోలు సైతం 88% పూర్తయిందని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. కొనుగోలు కేంద్ర నిర్వహణను నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని, క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎక్కడైనా సమస్యలుంటే తక్షణమే పరిష్కరిస్తున్నామని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరస్వామి, పౌర సరఫరా శాఖ అధికారులు శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, అరవింద్ రెడ్డి, డిఆర్డీఓ సాయన్న, మార్కెట్ డిఎం క్రాంతి, మార్కెటింగ్ శాఖ ఏడీ గంగూబాయ్, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, రవాణా శాఖ డీడీసీ దుర్గ ప్రమీల, ఎంవీఏ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సెక్రటరీ సార్ చెప్పినట్లు 88% చేసి ఉన్నాము సార్ కొనుగోలు. సార్ అది యాక్చువల్గా అక్కడ ప్యాడీ విషయం కూడా ఉండే సార్. మేము నిజామాబాద్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తూ అక్కడ కొనుగోలు చేస్తున్నాము సార్. మనకి తూర్పు వైపులో సిరికొండ, దిచ్చిపల్లి, ఇందల్వాయ్ అక్కడ మ్యాక్సిమంగా ప్యాడీ ఉండేసరికి సార్ ఇక్కడ కొనుగోలు మేము ఏదైతే ఎంఎస్పి మన కేంద్ర ప్రభుత్వం నిర్ధారణ చేసిందో దాని తగ్గట్టు చేస్తున్నాము సార్. మన జిల్లాలో ఇప్పటి వరకు 88% చేయగలిగాము సార్. అడిషనల్ కలెక్టర్ గారు నాతో మాట్లాడిపించారు సార్. మేము వారికి హామీ కూడా ఇవ్వడం జరిగింది సార్. అది వడ్లు కావచ్చు లేదా మొక్కజొన్న కావచ్చు సార్, ఇక్కడ కూడా జాప్యం లేకుండా తర్వాత గనిళ్ళు, లారీలు అవి అన్నీ సరిపడలాగా అందుబాటులో పెడతామనేది కూడా వారికి చెప్పడం జరిగింది సార్. మేము 10 మండలాల మీద ప్రత్యేక ఫోకస్ పెడుతూ ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేయడం జరిగింది సార్. ఇల్లు దగ్గరికి వెళ్ళినాక పెట్టడంతో దాంట్లో మూడవది ఎక్కడ వెహికల్స్, ఏ ఖాళీ వెహికల్స్ అంటే ఈవెన్ ట్రాక్టర్లు అయినా వాడండి. మీరు ఓన్లీ లారీలే ఏ వెహికల్ దొరికినా కూడా ట్రాన్స్పోర్ట్ చేయాలి. వర్షాల వల్ల ఎక్కువ తడిచిపోతుంది రోడ్ల మీద, వాళ్ళకి టార్పాలిన్ ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేసుకోండి. ఎవ్రీ టైం మనకు అకాల వర్షం వస్తుంది, ట్యాంక్ తడిచిపోతుంది. ఆయా మండలాలలో వాళ్ళ గ్రూపులలో పెట్టడం, మహిళా సంఘాల గ్రూపులలో పెట్టి వాళ్ళని అలర్ట్ చేయడం, ఎక్కడైతే మీకు ఎక్కువ వర్షం పడడానికి అవకాశం ఉందో ఇమ్మీడియట్ గా కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళని అలర్ట్ చేసి జాగ్రత్త తీసుకోవడానికి కూడా ఒక మెకానిజం ఎవాల్యుయేట్ చేయండి. ఈ స్పెసిఫిక్ గా ఒక అతనికి ఒక జాబ్ ఇవ్వండి. కలెక్టర్